ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానస పుత్రికలైన పథకాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. వీటికి బడ్జెట్ కేటాయింపులు మిగిలిన వాటికంటే ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వివిధ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు భారీగానే జరిగాయి. వడ్డీ లేని రుణాలతో పాటు రాజీవ్ యువ కిరణాలు, స్త్రీ నిధి, రూపాయికే కిలో బియ్యం పథకాలకు విరివిగా నిధులు కేటాయించారు. మిల్క్ మిషన్, తహసీల్దార్ కార్యాలయాల సొంత భవనాలు వంటి నిర్మాణానికి మాత్రం పరిమితంగా నిధులు కేటాయించారు. క్రికెటర్ అయిన కిరణ్ క్రీడారంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దీనికి అనుగుణంగా బడ్జెట్లో ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఓ స్టేడియం నిర్మాణం, ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు 200 కోట్ల రూపాయల్ని ప్రత్యేకంగా కేటాయించారు. పూర్తిగా ముఖ్యమంత్రి పరిధిలో ఉండే ప్రత్యేక నిధి కేటాయింపుల్ని 400 కోట్ల నుంచి 600 కోట్లకు పెంచారు. సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు గ్రామాల్లో అడిగే వివిధ పనులకు ఈ నిధి నుంచి నేరుగా నిధులు విడుదల చేస్తారు. వివిధ ప్రాంతాల్లో ప్రజలకు కావలసిన రహదారులు, తాగునీటి సదుపాయం వంటి మౌలిక వసతుల కల్పన వంటివి పూర్తి కాకుండా ఉంటే వాటికి కూడా ఈ నిధి నుంచి కేటాయింపులకు అవకాశం ఉంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరు ప్రాంత అభివృద్ధికి ఈ బడ్జెట్లోనూ 50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఇక్కడ ఉపాధి శిక్షణ కార్యక్రమాలతో పాటు వ్యవసాయం, ఉద్యాన, పాడి పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. భూగర్భ జలాలు, ప్రకృతి వనరుల్ని రక్షించే కార్యక్రమాలను చేపడతారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఈ నిధులు వెచ్చిస్తారు. రూపాయికే కిలో బియ్యం పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రాయితీ మరో 500 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ బడ్జెట్లో దీనికి మరో 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. స్త్రీ నిధికి 100 కోట్లు, రాజీవ్ యువ కిరణాలకు 150 కోట్ల రూపాయలు కేటాయించి ముఖ్యమంత్రి పథకాలకు ఆర్థిక శాఖ మరింత ప్రాధాన్యం ఇచ్చింది.